హాయ్ ఎవ్రీవన్, నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మునా వ్లాగ్స్. ఈరోజు మరొక కరెంట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. ఈ ఇరాన్ ఇస్రాయిల్ మధ్యలో ఈ అమెరికా వార్తో సామాన్యుడికి మళ్ళీ ఈ గ్యాస్ భారం మళ్ళీ పెరిగింది. అదే సంవత్సరంలో రెండోసారి పెరగడం. మన డొమెస్టిక్ హౌసెస్కి అంటే సాధారణ ఇళ్ళకి వాడే గ్యాస్కి అయితే ₹60, అలాగే కమర్షియల్ పర్పస్ రెస్టారెంట్స్కి ఇలా ఇంక మిగతా వాటికి వాడే కమర్షియల్ గ్యాస్కి వచ్చి ₹114.5 దాకా పెరిగింది. దీనికి కేవలం మనకి సుమారు 90% మనం దిగుమతి చేసుకోవటానికే కారణం ఈ వెస్ట్ ఏషియా నుంచి. ఎందుకంటే మన వీడియోలో ఈ ఇరాన్ ఇస్రాయిల్ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్తున్నప్పుడు మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అని ఒక జలసంధి గురించి చెప్పాను కదా. అది మూసేస్తే మనకి చాలా ఇబ్బంది. రేపు ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్లో కానీ ఈ లిక్విడిఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విడిఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఈ రెండిట్లో ఇబ్బంది అని మీకు చెప్పాను కదా. మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ఇరాన్ అయితే కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసేసింది. అటు నుంచి ఏ షిప్స్ని వెళ్ళనీయటం లేదు. దీనివల్ల మనకి ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఈ ఎల్పిజి ఎల్ఎన్జి గ్యాసెస్ అంతా ఇప్పుడు చాలా కష్టం అయిపోతుంది. దీనికి ఏం చేయాలా అని చెప్పి టెంపరీ రిలీఫ్ అని అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇది ఇంక ఎన్ని రోజులు కొనసాగిద్దో కూడా చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ డేనే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేని చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఈ వార్ ఏమైనా తగ్గిపోయిద్దేమో అనుకున్నాను, ఆ ఇంటెన్సిటీ. కానీ అంతకంతకు ప్రతిరోజు పెరుగుతుందంటే వాళ్ళు చాలా ఫైటింగ్ స్పీడ్ చూపిస్తున్నారు వాళ్ళ కంట్రీని. ఎక్కడ వాళ్ళు తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు. దీనివల్ల మిగతా కంట్రీస్ ఏమో కానీ ఇండియా అయితే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైతే ఈ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అయితే పెంచలేదు, కానీ దీని మీద అయితే పెట్రోలియం శాఖ మంత్రి గారు చాలా క్లియర్గా మొన్న సాటర్డే నుంచే ఈ హైక్స్ వచ్చేసాయి. దాంతోపాటు ఈ ఈ ప్రైస్ పెంచడంతో పాటు ఇంకో డిసిషన్ ఏం తీసుకున్నారంటే ఈ కూలింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక గ్యాస్ బుక్ చేసిన తర్వాత రెండో గ్యాస్ బుక్ చేయాలంటే కనీసం 21 రోజులు ఉండేది. ఇప్పుడు షార్టేజ్ ఉంది కాబట్టి దాన్ని 25 రోజులకు పెంచారు. కనీసం ఈ బ్లాక్ మార్కెట్ని కొంచెమైనా తగ్గించాలని వాళ్ళ ఆలోచన అంటున్నారు. ఈ పెట్రోలియం శాఖ మంత్రి కూడా చెప్పడం ఏంటంటే ఆల్రెడీ ఈ రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రొడక్షన్ అయితే ఇంకా ఎక్కువ చేయమని చెప్తున్నామని. అంటే లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఉన్నాయి కదా, ఈ వీళ్ళకి మేము ఎక్కువ ప్రొడక్షన్ చేయమని చెప్తున్నాం అంటున్నారు. కానీ ఈ కమర్షియల్ గ్యాసెస్ కూడాను ప్రస్తుతానికి కోత విధించారు 25% దాకా ఎప్పుడు వచ్చే గ్యాసెస్ మీద. ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రియారిటీ మనకి గృహ అవసరాలకే ఇవ్వాలని చెప్తున్నారు. సో మనకి ఇండియాలో 87% మనం దిగుమతి చేసుకునే ఈ గ్యాస్ అంతా ఇళ్ళకే వెళ్తాయి. మిగతా 13% వచ్చి కమర్షియల్. ఈ 13% కమర్షియలే మొత్తం మనకి ఇండియాలో ఈ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్, లేకపోతే హాస్టల్స్, పీజీస్ అన్నిటికీ సర్వైవ్ అవ్వాలంటే ఆ 13%. ఆల్రెడీ ఈ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి చోట్ల ఈ రెస్టారెంట్స్ 20% మూత కూడా పడ్డాయి. ఈ 50% కన్నా ఎక్కువ మూత పడతాయి రానున్న రోజులని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఇండియన్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ ఈ పెట్రోలియం శాఖ మంత్రి గారికి లెటర్ కూడా రాశారు. ఇలాగే తక్కువ కట్ చేసి గనక ఈ గ్యాస్ వాళ్ళకి సప్లై చేస్తే మేము బిజినెస్ చేయలేము, సో షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి వాళ్ళు కరాఖండిగా తేల్చి చెప్పేశారు. ఎందుకంటే ఈ 13%తోనే ఇండియా మొత్తం ఈ రన్ అవుతుందంటే వ్యాపారం కానీ, సో ఇంకా తప్పదు కదా. కానీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఎలక్షన్లు ఏమో దగ్గరగా ఉన్నాయి, ఇటు పక్కనేమో ఈ ఇరాన్ ఇస్రాయిల్ వారు ఏం తగ్గేలా లేదు. సో కనీసం ముందు హౌస్ హోల్డ్కి ఇద్దాము ఎమర్జెన్సీ పర్పస్ మీద, దాని తర్వాతే దాని తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్ అయినా హాస్పిటల్స్ కానీ ఇంకేమైనా ఇవ్వాలని వాళ్ళు తీర్మానించుకున్నారు. అలాగే ఒక 3 మెంబర్ కమిటీ ప్రధానమంత్రి గారు వేశారు. దీన్ని ఎక్కడా ఇబ్బంది పడకూడదని. కొంతమంది యూసర్స్ కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి, గ్యాస్ షార్టేజ్ ఎక్కడా లేదు, మీరేం కంగారు పడద్దని చెప్పి. కానీ ఇప్పుడున్న టెన్షన్స్ చూస్తుంటే ఎవరైనా ఒకంత అభద్రతా భావం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ గ్యాస్ ఇలాగే ఇంకా ఎన్ని రోజులు పెరిగిద్ది, ఇంకా ఆల్టర్నేట్ అయినా చూసుకుంటున్నాం అంటే దాని గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి ఈ 3 సభ్య కమిటీ ఒకరు దీని మీద ఉంది. సో చూడాలి ఈ ఇరాన్ ఇస్రాయిల్ వారు ఇంకెన్ని రోజులు జరుగుతుందో, దీని ఎఫెక్ట్ ఈ గ్యాసెస్ పైన ఇంకెన్ని రోజులు జరుగుతుందో. పెట్రోలియం డీజిల్కి అయితే ఇప్పటికైతే పెంచే ఆలోచన లేదంటున్నారు, కానీ పెంచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని నేను అంటున్నాను. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసేదే ఇక్కడి నుంచి కాబట్టి మ్యాక్సిమం. రష్యా కూడా ఇప్పట్లో ఎంత మనకి సప్లై చేస్తుందని చెప్పలేకపోతున్నాం. చూద్దాం
ఈ ప్రైసెస్ ఇంకెన్నాళ్ళు ఇలా హైక్స్లో ఉంటాయనేది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.